షూ వేసుకుంటున్నా నేరు గట్ట రావాలా బాబు నువ్వు పెన్షన్ చూడలేదు మేడం. హలో కానీ మాకు పూర్తిగా మంచం మీద ఉంటుంది. అదే పార్టీలో ఉంటే మటుకు బాగా అనేది కామికి పడలా సార్ పడిపోయింది అక్క. ముగ్గు నెలకొండి అమ్మా. 6,000 అక్క వాళ్ళకి 6,000 వెళ్ళిపోయాడు. జయహిందపురం 6,000 రూపాయలు కొంచెం హ్యాండిక్యాప్ పెంచిన 6,000 రూపాయలు నాకు ఇచ్చారు. 3,000 ఇచ్చారు. ఇప్పుడు 6,000 మహాన చేస్తలేదు. విజయంపల్లి మాది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది. మాకు పింఛను పెంచినాడు 4,000. మళ్ళీ 3 నెలల డబ్బులు కాడ 1,000 రూపాయలు వేసి 7,000గా ఇచ్చినాడు. ఎంతో సంతోషంగా ఉంది. కానీ సుధీర్ అన్నగాడ మాకు చాలా ఇదిగా ఆయనకి హెల్ప్ చేసినాము. కానీ ఆయన రావాలని కోరుకున్నాం కాబట్టి ఆయన్నే దేవదేవుడు యేసుప్రయ్య రప్పించినాడు. ఆయన్నే గెలిచినాడు. కానీ వికలాంగులకి ఈ ఇది పడకల్లో ఉండే వాళ్ళకి చాలా మేలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా వందనాలు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినము. మా పార్టీ గెలవడం, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వడం, అన్ని పార్టీలు కలవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ వార్డులో మాకు ఎన్నో సంవత్సరాల తర్వాత మెజార్టీ వచ్చింది. అంటే మా మీద వాళ్ళకి నమ్మకం వచ్చింది. ఒక కాంగ్రెస్లో నమ్ముకొని ఉన్నారు వీళ్ళు. కాంగ్రెస్ వల్ల వాళ్ళకి ఏం నష్టం జరిగిందనేది వాళ్ళు రియలైజ్ అయ్యారు. అంటే ఎక్కువగా యూత్, పాతకాలం వాళ్ళు అట్లే ఉన్నారు. ఇంకా కొంచెం ఈ కాలం వాళ్ళందరూ కూడా బాగా మార్పు వచ్చింది. మార్పులో వాళ్ళు ఒక మెజార్టీ తెచ్చారు. ఇక్కడ మాకు ఫ్యూచర్ కూడా వాళ్ళదే. వాళ్ళకు కూడా మేము చేయాల్సిందంతా చేస్తాం. అప్పుడు ఒక 20-25 ఏళ్ల క్రితం గోపాలన్న చేసిందే ఇక్కడ అభివృద్ధి. తర్వాత ఏది జరగలేదు. కానీ వాళ్ళు ఒక నమ్మకంతో ఉన్నారు, ఒక వేలో పోయారు ఇక్కడ. కానీ ఎవరు చేస్తారు మనకి బాగా అనేది ఆలోచించుకొని యూత్ అంతా వాళ్ళ ఇండ్లల్లో మాట్లాడి, తల్లిదండ్రులతో మాట్లాడి చేయడం చాలా సంతోషం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చేస్తానన్నారో అది తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం 7,000 అంటే పెన్షన్ వాళ్ళకి లాస్ట్ 3 months కూడా 1,000 యాడ్ చేశారు, ఇచ్చారు. ఇటువంటి వాళ్ళు నేను అనుకోవడం రాష్ట్రంలో కాదు, దేశంలో కూడా ఇదే మంది ఫస్ట్ టైం మనమే ఇస్తున్నాం ఇక్కడ. తర్వాత ఇంకా మిగతా వాళ్ళకి ఇట్లా వికలాంగులకి మామూలుగా 5,000, 4,000, 3,000లోనే ఉన్నింది పోయినసారి జగన్ పాలనలో. కానీ ఇప్పుడు మేము
దాన్ని ఇంకా ఎక్కువ చేస్తున్నాం. మరి బెడ్ రిడన్ అయిపోయిన వాళ్ళకి 15,000 ఇస్తున్నారు బాబు గారు. ఇంకా చెప్పుకుంటా పోతే పోయినసారి ఏమేమి చేశారో అవన్నీ మళ్ళీ మొదలు పెడుతున్నారు బాబు గారు. అది మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఎక్కడైనా డెవలప్మెంట్ కావాలా, డెవలప్మెంట్ అనేది ఎక్కడా లేదు. ఈరోజు నేను తొట్టంబేడు పోయేసి వచ్చాను, దగ్గర ఒక 10 ఊర్లకి, అవి కూడా SC STలకి. వాళ్ళ దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరూ, ఇంకా నేను చెప్పలేను అంతా, ఈ 5 ఏళ్లలో మనం 20 ఏళ్ళు వెనక్కి పోయినట్టు వెళ్ళిపోయాం. దాన్ని మళ్ళీ సరి చేయాలంటే మనకు కొంచెం టైం పడుతుంది. అది సుధీర్, నా కొడుకు సుధీర్ బాగా